నేను ఇప్పుడు ఆలు కట్లెట్ చేస్తాను. ఫస్ట్ బంగాళదుంపలు మెత్తగా ఉడికించుకోవాలి. బంగాళదుంపలు మెత్తగా ఉడికితేనే కట్లెట్ సాఫ్ట్గా వస్తుంది. వీటన్నింటిని మంచిగా మ్యాష్ చేసుకొని ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అట్లనే సన్నగా తరిగిన కరివేపాకు, కొద్దిగంత ధనియాల పౌడర్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, తప్పకుండా వేసుకోవాలి. జీలకర్ర, రుచికి సరిపడా కారం, అట్లనే రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. అట్లనే మనం బైండింగ్ కోసం ఒక 2-3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. మనకి ఎంత పడుతుందో అంత చూసి వేసుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేసేది ఏమి ఉండదు కాబట్టి బియ్యం పిండిని చూసి వేసుకోవాలి. బైండింగ్ కోసం మనకు కట్లెట్ సాఫ్ట్గా మంచిగా వస్తుంది అనమాట. ఇలా అంతా కలగలుపుకుంటే ఇట్లా వస్తుంది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని చేతి మిన్నే రౌండ్గా చేసుకోవాలి. నీట్గా వచ్చేస్తుంది. వాటర్ యాడ్ చేసేది ఏం లేదు, బియ్యం పిండి చూసి వేసుకుంటే సరిపోతుంది. మనకి ఎంత పడుతుందో అంత. ఇగో ఇలా నీట్గా వేసుకొని అన్నీ పక్కకు పెట్టుకొని పెనం మీద కాల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మంచిగా వేడవనియాలి. పెనం మంచిగా వేడై ఆయిల్ కూడా మంచిగా హీట్ ఎక్కితేనే మనకు కట్లెట్ అనేది పెనానికి అతుక్కోకుండా నీట్గా వస్తుంది. ఇట్లా చూసిండ్రా, ఇట్లా ఎర్రగా వేగుతుంది. కాబట్టి మనం కొంచెం ఆయిల్ మంచిగా వేడైనాకనే కాల్చుకుంటే మనకు నీట్గా వస్తుంది, రుచిగా ఉంటాయి అన్నమాట. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.